పట్టు పట్టు బిర్యానీ ఉంది. హలో మా ఫ్రెండ్ గాడు హైదరాబాద్లో టాప్ 1 బిర్యానీ తిందాం వారా అని అన్నాడు. సరే నీ కోరిక ఎందుకు కాదనాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సరే అలా కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తా ఉంటే ఇది డే టైం కన్నా నైట్ టైమే వ్యూ బాగుంటుంది. ఏంటి బిర్యానీ అని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తాం అనుకుంటున్నారా? రెస్టారెంట్ డిస్టెన్స్ ఏమో 20 కిలోమీటర్స్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ మిట్ట మధ్యాహ్నంలో వెళ్తా ఉన్నాం ఎండకి, అయినా ఏం పర్లా. మంచి లాగ్ వస్తే నా సబ్స్క్రైబర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం ఏదో ఒక రోజు ఈ ప్రసాద్ ఎంఎక్స్ సినిమా చూసి రివ్యూ ఇస్తాం. అది అవదమ్మా. ఇంకా వెళ్తా ఉంటే ఈ బిల్డింగ్ అయితే కనిపించింది. మా వాడైతే ఏదో రోజు దీంట్లో జాబ్ సంపాదించి ఈ బిల్డింగ్ మొత్తం నా సొంతం చేసుకుంటా అంటా ఉన్నాడు. పక్కనే బిర్లా మందిర్ అయితే ఉంది. హైదరాబాద్కి బిర్లా ఎవరంటే ఆ వెంకటేశ్వర స్వామి. ఇంకా ఎంత దూరం రా అంటే వచ్చేసాం మా దగ్గరే అని అన్నాడు. బిర్యానీ అని చెప్పి థియేటర్ తీసుకొచ్చావు ఏంద్ర అని అడిగితే పక్కన చూడిపోయి అన్నాడు. దాని తర్వాత తెలిసింది ఓ బావచ్చు అని, ఇది మన ఎన్టీఆర్ అన్న ఫేవరెట్ ప్లేస్. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం. బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఏందబ్బాయి బాక్స్ అని చూస్తే టిష్యూ పేపర్ ఇది. నాకైతే బిర్యానీలో లెగ్ పీస్ అయితే పడింది. బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్. టేస్ట్ ఏమో వేరే లెవెల్ బై అసలు. ఇప్పుడు అర్థమైంది మన ఎన్టీఆర్ అన్నకి మహేష్ అన్నకి హైదరాబాద్ బిర్యానీ ఎందుకు ఫేవరెట్ ఫుడ్. హైదరాబాదీ చికెన్ బిర్యానీ, ఐ లవ్ ఇట్. కూల్ డ్రింక్స్ మేమైతే ఆర్డర్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్ అయితే బిర్యానీ కొంటే కూల్ డ్రింక్స్ ఫ్రీ రా అన్నాడు. మొత్తానికి అయితే దొబ్బైతే తినేసాం. బిల్లులో ఏమో కూల్ డ్రింక్స్ కూడా బిల్ వేసాడు. ఇది చూడంగా నా ఫ్రెండ్ మీద నాకు వచ్చింది కోపం.